విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. యాజమాన్యం నిర్లక్ష్యమే కార్మికుల ప్రాణాలు తీసిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతను గాలికి వదిలేసి నిపుణులు తరివేసి కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఆధారపడటమే కొంప ముంచిందని వారు ఆరోపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో ఒకప్పుడు 18,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 9,000కు పడిపోయింది. ఇక ఒప్పంద కార్మికుల్లో కూడా కోతలు పెట్టారు. 6,000 మందిని ఇంటికి పంపేశారు. దీంతో ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయింది. పైగా నిపుణులైన వారు పనిచేయాల్సిన చోట అంతగా అవగాహన లేని కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించడం కూడా కొంప ముంచుతోంది. కార్మికుల ప్రాణాలను రిస్క్లో పెడుతోంది. ఇప్పుడు ప్రమాదం జరిగిన కాస్టింగ్ మెషిన్ దగ్గర గతంలో 20 మంది నిపుణులు పనిచేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 12కు పడిపోయింది అన్నది కార్మికుల ఆరోపణ. అందులో కూడా కొందరు కాంట్రాక్ట్ కార్మికులు. కొన్ని చోట్ల 30 నుంచి 40 మంది పనిచేయాల్సి ఉంటే కేవలం 15 మంది మాత్రమే ఉన్నారని కార్మిక నాయకులు చెప్తున్నారు. కొందరు సీనియర్ కార్మికులను భయపెట్టి వీఆర్ఎస్ తీసుకునేలా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరెవరు జరిగిన చెప్పని ప్రకటన చేయమంటాం. మనం అదే విషయం వాళ్ళే ప్రకటన చేయాలంటాం. మనం అదే విషయం అంతే. ఒంటిపై కాస్త మరుగుతున్న నీళ్ళు నూనె పడితే మంట నొప్పితో అల్లాడిపోతాం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉండే చోట ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ యాజమాన్యం అవేమీ పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు. మెషిన్లు పాడైపోయినా అరకొర రిపేర్లతో నెట్టుకొస్తున్నారు. కోకవన్లో బ్యాటరీలను 30 ఏళ్లుగా మార్చలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని కార్మికుల కారణంగా నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. అనుభవం ఉన్న కార్మికులైతే శబ్దాన్ని బట్టే ప్రమాదాన్ని పసిగడతారు. కానీ అనుభవం లేని వారికి అవేమీ అర్థం కాదు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కానీ కార్మికుల ప్రాణాలు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాధ్యతను యాజమాన్యంపై నెట్టేసి పక్కకు తప్పుకోవాలని చూస్తుందా అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీల భద్రతను పర్యవేక్షించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్, కార్మిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం వాటి బాధ్యత. మరి అవి ఏం చేశాయో ఇంకా తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.